హాయ్ గైస్, హలో నమస్తే, ఆదాబ్, శ్రీకాల్. దిస్ ఇస్ మహేష్ మాచిడి. ఎప్పటికి న్యూ కాన్సెప్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్, కొత్త కొత్త విషయాలు అవి పట్టుకుని వస్తుంటాయి కదా. సో ఈ కరోనా క్రైసిస్ ఎవ్రీథింగ్ ఇస్ డౌన్. ఒక 6 months తర్వాత నిన్నటి నుంచి షురూ చేసిండు మళ్ళీ ఇంటర్వ్యూస్ అనేది. సో ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ వస్తుంటాయి కదా. సో ఇట్స్ లైక్ మన డార్లింగ్ బ్రదర్, అందరికీ క్లోజ్, అంటే ఒక హైట్ ఉండి పర్సనాలిటీ ఉండి ఒక ఫుల్ గ్రాటిట్యూడ్ అంబాసిడర్లా ఉంటాడు. సో తీసుకుని వచ్చి శ్రీకాంత్ అయ్యంగార్, ఒక వెస్టైల్ ఇండియన్ ఫిలిం యాక్టర్ అని చెప్పొచ్చు. నాకైతే హీస్ లైక్ తోపెహే అంతే. కొంచెం కేమా టర్న్ చేసుకుంటే నమస్తే అంటే ఇలా లేదు, మహేష్ ఇస్ జస్ట్ ద మోస్ట్ ఎనర్జెటిక్ క్రేజీ గాయ్, మ్యాన్, క్రేజీ గాయ్. విష్ యూ ద వెరీ బెస్ట్. అసలు నీతో ఇంటర్వ్యూ చేయడం అంటే ఐ ఫీల్ రియలీ సాలిడ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీ వర్డ్సే ఆటోమేటిక్ ఒక రెడ్ బుల్ ఇచ్చేస్తుంది నాకు. అసలు నిన్ను చూస్తే నాకు రెడ్ బుల్ అనిపించినట్టు. థ్యాంక్ యూ సో మచ్. సో కొత్తగా అమరం అఖిల ప్రేమం, జోనాథన్ ఎడ్వర్డ్స్ డైరెక్షన్ లో మూవీ వస్తుంది ఇప్పుడు. కొత్త విజయ్ రామన్ హీరో చేస్తున్నారు కదా, శివశక్తి ఇస్ హీరోయిన్. సో మీరు అందులో సూపర్ రోల్ చేస్తారు. మీ వర్సటైల్, ఇంకోటి చెప్పలేదు, ఐ సీన్ ట్రైలర్ యాక్చువల్లీ నిన్ననో మొన్ననో చూసిన. స్టార్టింగ్ మీ వాయిస్ ఓవర్ నుంచి మీ మెల్ల స్టార్ట్ అవుతుంది అనగానే అట్లా అనుకుంటా. బాబా విల్ వాచ్ వన్ మోర్ టైం ప్లీజ్ ప్లీజ్. యా, ఉందా మీ మొబైల్ ఉందా? ఉంది. యా, ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి కానీ ఇంప్రెసివ్ ఉంది. యా, విల్ వాచ్ లైక్ దిస్. బాబు బాబా వాయిస్ ఓవర్ కిరాక్ తెలుసా. మ్యూజిక్ అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్. రతన్ కిరాక్. ఓకే, కాల్ వచ్చిందా? యా, ప్లే. హీరో సత్యదేవ కాల్. మా డార్లింగ్ హీరో ఉమా మహేశ్వరన్ ఉగ్ర రూపస్య. చెప్తాను. అమ్మాయి కూడా బాగుంది. రతన్ కుమ్మేసి ఉంది కదా మ్యూజిక్. బాబా బాబా వావ్. జోనాథన్ ఎడ్వర్డ్స్ రచన దర్శకత్వం. వాహ్ వాహ్, అమరం అఖిల ప్రేమం ఇస్ రియల్లీ సూపర్. రతన్ ఆయన అంటారు కదా, రా టాలెంట్, రా బ్రిలియన్స్ అంటారు. రతన్ దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ పెట్టాడు ఒకటి, జస్ట్ అన్బిలీవబుల్. శ్రీకృష్ణ నీబే బరో అని చెప్పి, అదేంటంటే కృష్ణ దేవుడా నా దగ్గరకు తొందరగా రావా అని చెప్పి కన్నడలో లిరిక్స్, దాన్ని ట్యూన్లో పెట్టి అసలు ఒక ఆత్మను పోసాడు ఆ ట్రైలర్కి. మ్యూజిక్ మాత్రం బాగుంది, వినసొంపుగా కదా, బాగుంది. అంటే ఇప్పుడు వచ్చిన చాలా మూవీస్ చూసాం కాబట్టి ఈ మూవీ అనేది వినడానికి మంచిగా వినసొంపుగా బాగుంది. అండ్ నాకు ఇంకోటి స్టార్టింగ్ ఏంటంటే మీ వాయిస్ నుంచి స్టార్ట్ అయింది కదా,
అండ్ లాస్ట్ ఎండ్ కూడా మా నాన్నకి చూపించాలిగా. హిల్లేరియస్ తెలుసా, దట్స్ ద డాటర్ అండ్ ఫాదర్ లా. సూపర్. నాకు ఇది చూస్తుంటే నాకు మీకు ఎప్పటికీ ఒకసారి షేర్ చేసుకోవాలనుకుంటుండే ఏంటి తెలుసా, నాకు నవాజుద్దీన్ సిద్దికి అంటే చాలా ఇష్టం, అండ్ ఇర్ఫాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం, అండ్ శ్రీకాంత్ అయ్యంగార్ అంటే కూడా చాలా ఇష్టం. 3 are the ఇండియన్ ఫిలిం వెస్టల్ యాక్టర్. ఇర్ఫాన్ గారు మన మధ్య లేరు ఇవాళ. రియలీ ఫీల్ బ్యాడ్. వన్ ఆఫ్ ది యాక్టర్స్ హు హస్ ఇన్స్పైర్డ్ మీ. ఆయన చూస్తే ఎంతో ప్రోత్సాహం పొందిన వ్యక్తి నేను. నవాజుద్దీన్ సిద్దికీ గారు అమేజింగ్ అమేజింగ్. కానీ మన దగ్గర ఉన్న త్రిమూర్తులు అబ్బా, నేను ఎన్నో ఇంటర్వ్యూలో చాలా గర్వంగా సగౌరవంగా వాళ్ళకు నమస్కారం చేస్తూ చెప్తాను. నాకు 3 గురువులు తెలుగు చలనచిత్ర పరిశ్రమ. ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు. రావు రమేష్ గారితో నటించే అవకాశం దొరికింది, కానీ నాకు ప్రకాష్ రాజ్ గారితో, మురళీ శర్మ గారితో నటించే అవకాశం దొరికింది. స్టాల్ వాట్స్ అబ్బా, బ్రిలియంట్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్. యా, సీరియస్లీ. అండ్ విల్ టాక్ అబౌట్ ఈ మూవీ డైరెక్షన్. మన ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ అని సుకుమార్ గారు ఉన్నారు కదా, డైరెక్టర్ సుకుమార్ గారి దగ్గర పనిచేశాడు తను. అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. అయితే యంగ్ ఫెలో, బట్ ఎంత మెచ్యూరిటీ, ఒక థాట్ ప్రాసెస్ అవన్నీ చూస్తూ ఉంటే ఒక 60-70 ఏళ్ళన్న ఆ మెచ్యూరిటీ ఉంటుంది యంగ్ వ్యక్తిలో. ఓకే. బ్రిలియంట్, కాంప్రమైజ్ కాడు, కూల్గా ఉంటాడు. కూల్గా. ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ తెలియదు, బెండ్ తీస్తున్నాడు, మొత్తం పిండి చేసి పిప్పి చేస్తున్నాడు తెలియదు జనాలకి. లవ్లీ పర్సన్, ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సీన్. అసలు ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. ఇట్స్ జస్ట్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అన్బిలీవబుల్ గాయ్. అండ్ ఈజ్ అ ఫస్ట్ డెబ్యూ మూవీ కదా? డెబ్యూ. ఇంతకుముందు సుకుమార్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు. హౌ యూ గాట్ యాక్చువల్ నార్మల్గా ఈ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చింది? అది సుకుమార్ గారే రిఫర్ చేశారు. అదే కదా, దట్స్ ద బాండింగ్ ఆఫ్ డైరెక్షన్స్. అండ్ అదొక ప్యూరిటీ ఉంటుంది సీరియస్గా. మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు ఒక లైఫ్ క్రియేట్ చేయడం. ఎందుకు ఈ సినిమాలో జానథన్ ఎడ్వర్డ్స్ దగ్గర 2 పనిచేశారు అబ్బా, ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్స్. ఒక పేరు రామచంద్ర, ఇంకో తన పేరు విజయ్ పాలూరి అని. వీళ్ళిద్దరూ ఏదో డైరెక్టర్ గారి కోసం సరే ఇది పెడతా సార్ అట్లా కాదు. దే యాక్చువల్లీ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ షాట్, ఇన్ హెల్పింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దట్ షాట్. నచ్చకపోతే నచ్చలేదు సార్ అని చెప్పడం డైరెక్ట్గా. దీంట్లో చేద్దాం సార్. జానథన్ కూడా అదే అంటున్నా కదా, ఒక స్థాయి ఉన్న దర్శకుడు ఫస్ట్ సినిమాలో ఎట్లా తెలిసిపోతుందంటే అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాలి నువ్వేంటో నాకు చెప్పేది అట్లా ఏం లేదు. సీరియస్లీ ఇలాంటి ఇలా చేద్దాం లేదు. రామ్ ఇలా వాళ్ళు డిస్కస్ చేసి సైలెంట్గా ఆర్టిస్టులు ఎట్లా మాట్లాడాలి, టెక్నీషియన్స్తో ఎట్లా మాట్లాడాలి. 47 days షూట్ చేశారు. 47 days ఇట్లా వెళ్ళిపోయింది అని అదే చెప్తా కదా. సంథింగ్ అమేజింగ్. అమరమఖిలం ప్రేమ 47 days షూట్ చేశారు. నేను 47 days అని సత్యదేవ్, ఇప్పుడు మనకి ఫోన్ వచ్చింది కదా, మా ఆసమ్ స్టార్ సత్యదేవ్ అని పిలుస్తాను. హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్. అనేది ఇది చూసాను, లాకప్ లాక్డ్ అద్రిపోయింది అది తెలుసా. సత్యదేవ్తో నేను ఒక సినిమా చేశాను, తన హీరోగా నేను విలన్గా. దాని పేరు 47 days. అది కూడా చూసాను. అమరమఖిలం ప్రేమ 47 days షూటింగ్ చేశారు. సో సమ్వేర్ ఇంకోటి 47 days కూడా లాక్డౌన్లో రిలీజ్ అయ్యింది. ఓకే, సత్యదేవ్ది. ప్రదీప్ అనే డైరెక్టర్. ఇప్పుడు అమరమఖిలం ప్రేమ September 18th మీ ఆహాలో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరు చూడాలి. 100%. ఒక మంచి న్యూ ఫ్రెష్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ మోర్ దెన్ లవ్ స్టోరీ, వాట్ ఐ వుడ్ సే, ఇట్స్ అ స్టోరీ అబౌట్ లవ్ కదా. అలా ప్యూర్ లవ్ ఎట్లా తెలుసా, వీ హ్యావ్ టు టాక్ నౌ. ఫాదర్ డాటర్ లవ్ మాట్లాడుకోవాలి, ఫాదర్ సన్ డాటర్ మాట్లాడుకోవాలి, అండ్ ఇద్దరు లవర్స్ మాట్లాడుకోవాలి. ఎస్. ఇందులో ఏంటంటే బ్యూటీ, ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఫాదర్ డాటర్, మదర్ డాటర్, ఇట్స్ అబౌట్ ఫాదర్ సన్. నరేష్ గారు హీరో ఫాదర్ గా నడిచారు. ఆయన రేంజ్ యాక్టర్ నరేష్ గారు. సో ఫాదర్ సన్ లవ్ ఉంది దీంట్లో. ఒక గ్రాండ్ మదర్కి గ్రాండ్ డాటర్తో ఉన్న లవ్ ఉంది. సో ప్రేమ అనేటువంటిది ఏంటిది అసలు, ఎంత కాంప్లెక్స్ ఎమోషన్. ఆ కాంప్లెక్స్ ఎమోషన్ని శ్రీకాంత్ విస్సా అని చెప్పి రైటర్ ఉన్నారు, పుష్ప పెద్ద పెద్ద సినిమాలు కూడా చేస్తారు. శ్రీకాంత్ విస్సా ఎంత సింపుల్ మాటల్లో కాంప్లెక్స్ విషయాన్ని కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా చెప్పాడంటే ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్. సో మీకు చెప్పినట్టు నాకు 3% ఇష్టపడతాను చెప్పాను కదా, నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఇర్ఫాన్ ఖాన్ అండ్ శ్రీకాంత్ అయ్యంగార్. దే ఆర్ ద ఇండియన్ ఫిలిం వెస్టల్ యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ట్రిమెండస్ చేస్తుంటారు. అంటే ఒక పర్ఫార్మెన్స్ వస్తుందంటే చూడబుద్ధి అవుతుంటుంది చూసిన ఇట్లా. సో ఐ వాంట్ బి లైక్ యూ, మీలాగా అయిపోవాలి నేను కూడా. ప్లీజ్ నాకన్నా ఇట్లాంటి చెప్పా కదా త్రిమూర్తులని మన
మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముగ్గురు ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్టర్స్, ఓకే. ప్రకాష్ రాజ్ గారు, మన రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, వాళ్ళు మన ఇన్స్పిరేషన్ అబ్బా. నాకైనా నీకైనా అందరికి వాళ్ళే కదా ఇన్స్పిరేషన్. యా ప్రకాష్ రాజ్ గారు ఇస్ ట్రిమెండస్. రావు రమేష్ గారు అన్బిలీవబుల్. మురళీ శర్మ అసలు మురళీ శర్మ గారిది ప్రతిరోజు పండగ సినిమాలో ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్. సో తెలుగు మాట్లాడే విధానం కానీ, ఆయన టీవీ వాకింగ్ స్టైల్, ఇంగ్లీష్ మాట్లాడడం అన్నీ చూడగానే తెలిసిపోదు ఓకే అమెరికాలో ఉన్న సెటిల్ అయిన ఎన్ఆర్ఐ. అక్కడి నుంచి ఫ్లిప్ చేస్తే అలా వైకుంఠపురంలో ఆయన చూడగానే చిరాకు అనిపించేటట్టు పర్ఫామ్ చేశారు. ఒక్కుంటి ఎత్తుపళ్ళు, దట్ ఈస్ జీనియస్ అబ్బా. అది అందరికి రాదు. అది మనం కష్టపడితే వస్తుందేమో, వాళ్ళకి అలా వస్తుంది. అది వాళ్ళ గొప్పతనం. అంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళకి అంటే ఇట్లా నిమగ్నం అయిపోయి ఇన్వాల్వ్ చేసేసుకొని ఇప్పుడు ఆ పర్సన్ నా క్యారెక్టర్ అంతే, ఇంకేనా ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఇప్పుడు ఇట్లనే ఉండాలి నేను. బాబా అదేంటంటే ఒక స్పిరిట్ని తీసుకొని లోపల పెట్టేసుకుంటాను. ఇట్స్ సో ఎక్సైటింగ్ టు టాక్ అబౌట్ దెమ్. అసలు అట్లాంటి ఆర్టిస్టులు ఉన్నందుకు మన భాగ్యం అంతే. సో అమరం అఖిలం ప్రేమ, అసలు మూవీ ఏంటి, అది దేని గురించి? ఇది ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ స్టోరీ అబౌట్ లవ్. ఓకే. ప్రేమ గురించి సినిమా ఎంత బ్యూటిఫుల్గా అంటే, ఇప్పుడు కొన్ని సినిమాలు రకరకాల సినిమాలు ఉన్నాయి, ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు, అన్నీ వేరే వేరుగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సకుటుంబం సపరివార సమేతంగా, అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఫ్యామిలీ గెదర్, తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరూ కలిసి, పిల్లలు అందరూ కలిసి చూడొచ్చు. యూత్ బ్యాచ్ కూడా కలిసి చూడొచ్చు. ఇట్స్ కొంచెం కూడా ఎంబారసింగ్ బై ఛాన్స్ కూడా ఒక భూత్ పదం అసలు లేకుండా మొత్తం కుటుంబం చూసి అందరికీ ఈజీగా అర్థమయ్యేది. అందుకే అమరం అఖిలం ప్రేమ, ఏఏపి కదా, ఏపీ. సో ఆమ్ ఆద్మీ ప్రేమ, అందరికీ అర్థమయ్యే ప్రేమ, ఈజీగా అర్థం. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎంత స్వీట్గా, బ్యూటిఫుల్గా, రొమాంటిక్గా, లవ్లీగా ఉంటుంది. అండ్ ఒక తండ్రి కూతురు మధ్య మాత్రం కాదు, ఓ తల్లి కూతురు, ఓకే, ఓ తండ్రి కొడుకు, ఓకే, రైట్. హీరో వాళ్ళ అమ్మగారితో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఒక నాన్నమ్మతో మనవరాలతో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఇద్దరు లవర్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, అన్కండిషనల్ ప్యూర్ జెన్యున్ లవ్, కల్మషమైన ప్రేమ అంటే ఏంటి అంటే కల్మషం లేని ప్రేమ. దట్ ఈస్ అమరం అఖిలం ప్రేమ. సో విల్ టాక్ అబౌట్ యాక్చువల్లీ ఫాదర్కి డాటర్ లవ్ రిలేషన్షిప్ చెప్పండి. ఫాదర్కి డాటర్ అన్ని రిలేషన్షిప్స్, ఎవ్రీ రిలేషన్షిప్ విత్ లవ్, లవ్లో ఉన్న ప్రతి అనుబంధానికి గొప్పతనం ఉంటుంది. కానీ ఎందుకు నా అభిప్రాయం మేబీ ఐఎమ్ రైట్, ఫాదర్కి తన డాటర్ మీద ఉన్న ప్రేమ ఇట్స్ డివైన్. కూతురు అంటే సర్వం, కూతురు అంటే సర్వస్వం. నా కూతురు సంతోషంగా ఉండాలి, నేనేమైనా పర్లా. అది ఆ విషయం నాకు బాగా తెలిసింది. అంటే ఐ హ్యావ్ కమిటెడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ లైఫ్, ఐ హ్యావ్ కమిటెడ్ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఇన్ లైఫ్, బికాస్ ఆఫ్ విచ్ టు బ్యూటిఫుల్ lives have been affected. They have suffered a lot because of me. సో నాకు దాని విలువ ఎందుకు బాగా తెలుసు అంటే, నేను తప్పు చేశాను కాబట్టి, వాళ్ళకి ఎంత బాధకు గురి చేశాను కాబట్టి నాకు తెలుసు. నౌ ఐఎమ్ ఎ ఫార్ బెటర్ పర్సన్. అండ్ నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను నేను ఇప్పుడు. ఏదో ఒక రోజు క్షమించి నా పిల్లలు కూడా నా దగ్గరికి ఉంటే ఐ అండర్స్టాండ్ హౌ ద గ్లోరీ, ద అమేజింగ్ బ్యూటీ ఆఫ్ అద్భుతం బా తండ్రి కూతుర్ల ప్రేమ. ఇట్ కెనాట్ బి కంపేర్డ్ అట్ ఆల్. ఓకే, ఇది కట్ చేస్తే అప్పుడు ఫాదర్ సన్కు ఉన్న రిలేషన్షిప్ చెప్పండి. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. దాంట్లో వేరియస్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫాదర్ సన్లో ఏముంటుందంటే, కొడుకంటే బీభత్సమైన ప్రేమ ఉంటుంది, కానీ తను కరెక్ట్ పాత్రలు వెళ్ళాలా, కరెక్ట్ దారిలో వెళ్తున్నాడా లేదా తనని గైడ్ చేసే పూచిమంది. ప్రతి మగాడు తను కూడా యూత్ టైంలో చేస్తుంటాడు కదా కొన్ని పనులు, ఫ్రెండ్స్ బార్లు మందు తాగడం కానీ, అమ్మాయిని నేర్పించడం, అవన్నీ తను చేసినప్పుడు ఎంజాయ్ చేస్తుంటాడు. అదే కొడుకు చేస్తూ ఉంటే కొడుకు డాడీ రాగానే దూరం వెళ్ళడం, అదొక అమేజింగ్ రిలేషన్షిప్. కానీ దాంట్లో మా నాన్నగారు అనేవారంటే, కొడుకు తన భుజస్కంధాల పై హైట్కి వచ్చేసాడు అనుకో, కొడుకుగా ఉండడు మిత్రుడు అయిపోతాడు, హీ బికమ్స్ ఎ ఫ్రెండ్. సో ఇట్స్ అనదర్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. తల్లి కొడుకుల రిలేషన్షిప్ ఇంకా బ్యూటిఫుల్.
అదొక డిఫరెంట్ తల్లి కూతుర్ల రిలేషన్షిప్ నోర్మవే అని కొట్టుకుంటారు కానీ కలిసిమెలిసిగా ఉంటారు కదా తల్లి కూతురు అదే అంటున్నా కదా, ప్రతి రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాని బ్యూటీ దానికి ఉంటుంది అబ్బా, ఇది తక్కువ ఎక్కువ ఉండదు. సీరియస్లీ నువ్వు కదా తల్లి కూతురు రిలేషన్ వేరే ఉంటాయి, తల్లి కొడుకు రిలేషన్ వేరే ఉంటుంది. కొడుకు వచ్చి మదర్ దగ్గర ఏంటి మీ ఆయన పెద్ద రెచ్చిపోతున్నాడు, కంట్రోల్లో పెట్టమ్మా చెప్తున్నా అంటాడు. టక్కన నాన్న రాగానే డాడీ అంటాడు. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మదర్ అంటుంది కొడుకు, ఎరా పెద్ద హీరో లెక్క చెప్పాము ఏదో మా ఆయన అన్నావు ఏదో మాట్లాడరాదు. డాడీ దగ్గర 50 రూపాయలు అడగలేడు, 500 అడగలేడు. మమ్మీ 500 అంటే సరే ఇయ్యి అంటుంది. అదే కూతురు అయితే అట్లా కాదు, నాన్న మీ పర్స్ ఇవ్వండి, పర్స్ ఏది టేస్ట్ తన నుంచి తీసుకుంటాను, అట్లా కాదు ఏంటంటే నీకు చాలు ఇది పెట్టుకో, ఆ చనువు ఉంటుంది కదా. అదే కొడుకు వచ్చి తండ్రిని అడగలేడు కదా, అది అంత డబ్బులా యాజ్ యూజువల్ పెద్ద పని లేదేం లేదు తీసుకా, అదే అది వేరే అబ్బా అంతే. సో ఈ కూతురుతో తండ్రి ఎలా ఉండడం అంటే మదర్ మందలిస్తుంది, ఏంటి అట్లా చేస్తున్నావు నాన్న దగ్గర, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఫాదర్ మదర్ అంటే బ్యూటిఫుల్ యూనిట్ అబ్బా కదా. కొంచెం నాన్నగారు చనువిస్తే అమ్మ కంట్రోల్లో పెడుతుంది, అమ్మ చనువిస్తే నాన్నగారు డిసిప్లిన్ పెడతారు. అది ఒక టీం వర్క్ అంతే. అది ఇద్దరు కలిసి సెంచరీ కొట్టాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు టేక్ ద ఫ్యామిలీ ఫార్వర్డ్ కదా. డాక్టర్ని ఫాదర్ ప్యాంపర్ చేస్తాడు, కొడుకుని తల్లి ప్యాంపర్ చేస్తుంది, అంతే కదా. అట్ ద సేమ్ టైం కూతురు చేసే ఏమా మనం ఒక్కసారి కళ్ళెరగ చేసి చూస్తే ఏడ్చేస్తుంది పాప కదా. అదే అమ్మ వచ్చేసి ఎలా సిగ్గుందని కొడుకుని కొడుతా కొట్టమ్మా ఏం పర్లే అంటాడు. సో ఇట్స్ బ్యూటిఫుల్ అంతే, అద్భుతం. సో విల్ టాక్ అబౌట్ విజయరామ్. సి కొందరు ఉంటారబ్బా స్ట్రేంజ్ క్యారెక్టర్స్ ఇన్ లైఫ్. యాక్టర్ విజయరామ్, తను ఏంటంటే ఓ హీరో అనగానే బిల్డప్ షాట్లు 20 మందిని కొట్టడాలు అవన్నీ తనకు అసలు మైండ్లో లేనేలేదు. నేను మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ఉంటాడు కదా, నెక్స్ట్ డోర్ బాయ్ అంటాడు, నేబర్ బాయ్, అలానే నన్ను జనాలు చూడాలి, మంచి పర్ఫార్మర్ అవ్వాలి నేను. మన యాక్టర్ ధనుష్ గారు ఉన్నారు కదా, ఆయన తనకి ఇన్స్పిరేషన్. ఆయన కామన్ మ్యాన్ లాగా ఉంటాడు, నేను అలాగే ఉండాలి సార్. నాకు హీరో హీరోని ఎప్పుడు అనుకోలే. ఆయనే వాళ్ళ నాన్నగారే ప్రొడ్యూసర్ దీనికి, ఆయన గారు కాలం చెందారు. బట్ వాళ్ళ నాన్నగారి పేరండి తెలియదు నాకు. ఆయన గారు కాలం చెందారు, ఈ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ద మేకింగ్. దానివల్ల పాపం విజయ్ వెంట్ త్రూ సో మచ్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్. తర్వాత ప్రసాద్ గారు అని ఇంకో ఆయన ఉండే, హీ టుక్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్, డే టు డే ప్రొడక్షన్. బంగారు తండ్రి, ఆయన కాలం చెందారు, ఆయన కూడా పోయారు. సో ఈ సినిమా ఎన్నో దెబ్బలు తినదబ్బా, కానీ అదే అంటారు కదా, మంచి మనుషులు మంచి మనసులు కలిసి మంచి కోసం మంచి సినిమా తీస్తే ఏదో మంచి జరుగుతుంది కదా. అందుకే కదా ఇప్పుడు ఆహా అని ఓటీటీ, అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద నిర్మాత, ఆయన ఓటీటీలో మా సినిమా ఘనంగా రిలీజ్ అవుతుంది అంటే ఇట్స్ అ బ్లెస్సింగ్. మీరు ఇంకోటి యూ క్యాన్ టాక్ అబౌట్ 4 ఉన్నాయి బ్రాండ్స్ ఇలా. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ఉంది, అక్కిత ఆర్ట్స్ అంటే ఆహా, అండ్ తమ్మడ కూడా యాడ్ అయింది కదా. ఇంకా నాకు అంత డీటెయిల్ దాని గురించి తెలియదు. అంత పెద్ద స్థాయి అది అందరూ మంచి చేసి అల్లు అరవింద్ గారికి నచ్చి ఆయన గారికి ప్రమోట్ చేయడం, ఓటీటీలో పెట్టుకోవడం, నాగార్జున గారి ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇట్స్ ఆల్ అదే మంచి చేస్తే మంచి జరుగుతుంది. గుడ్ ఫర్ గుడ్ కదా అది. అంటే ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడాను విజయ్ రామ్తో మాట్లాడితే వాట్ హీ సెడ్ అంటే ఫస్ట్ శరత్ కుమార్ ద్వారా శరత్ మరార్ గారు, అవును సారీ శరత్ మరార్ గారు, అదే మన గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ అదే అంటున్నా కదా. ఇట్స్ అమేజింగ్. ఎక్కడో మంచి జరిగితే ఎక్కడో మంచి జరిగి ఎక్కడో మంచి జరిగి ఎక్కడో మంచి జరిగి మంచి. సుకుమార్ గారి ఫార్ములా ఇది, ఎక్కడో బటర్ఫ్లై చేస్తే సంథింగ్ హ్యాపెన్. అబ్సల్యూట్లీ. అసలు ఈ సినిమాది ఒక ఫంక్షన్ జరిగేటప్పుడు సుకుమార్ సార్ లాంటి పెద్ద స్థాయి దర్శకులు, శ్రీకాంత్ గారు మీరు చాలా బాగా చేశారని 4 మాటలు మాట్లాడుతుంటే మహద్భాగ్యం. అందుకే అంట కదా చలనచిత్ర పరిశ్రమలో సచ్ అమేజింగ్ వండర్స్, మ్యాజిక్ అవుతుందబ్బా, మ్యాజిక్ అంతే. మంచి సినిమా తీసే మంచి ప్రయత్నం ఉంటే అంత మంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ట్రిమెండస్, వెరీ నైస్. సో we will talk about Rathan. He is brilliant man. He is just అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేశాడు తను, ఎన్నో సినిమాలు చేసినా కూడా తన మ్యూజిక్లో ఒక స్ట్రేంజ్ అది ఏదో ఒక సెన్స్ ఉంటుంది అబ్బా. అది
టక్కన లోపల వెళ్ళిపోతుంది. కదా తెలీదు అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి వినాలరా, ఇదేదో బాగుంది ఇంకొకసారి విని, అండ్ ఆ విజువల్కి కరెక్ట్గా ఉంటుంది. అదేదో నేను మ్యూజిక్ కొట్టేయాలి, నేను అద్భుతంగా చేశాను ఉండదు, ఆ మ్యూజిక్ తగ్గట్టు ఉంటుంది కాబట్టి అలా లీనం అయిపోతాం మనం, దాని లోపలికి వెళ్ళిపోతాం. హీ హ్యాడ్ ఇట్ సోల్ టు ది ఎంటైర్ విజువల్. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాన్. రీసెంట్ టైమ్స్లో ఎరగదీస్తున్నాడు రథన్ ఇస్ జస్ట్ అన్బిలీవబుల్. అండ్ దాంట్లో ఒక లైట్ మ్యూజిక్, ఒక ఇంగ్లీష్ క్లాసికల్ మ్యూజిక్, అట్ ది సేమ్ కర్ణాటిక్ మ్యూజిక్లో ఇప్పుడు దీంట్లో కూడా శ్రీకృష్ణ నీ బేగనే బరో అని చెప్పి కన్నడ లిరిక్స్లో సాహిత్యంలో ఉన్న శ్రీకృష్ణ మీద ఉన్న పాట ట్యూన్ని కొంచెం ఇట్లా యాడ్ చేసి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రొమాన్స్, బట్ దాన్ని ఇలా హైలైట్ చేసి మళ్ళీ దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చి, ఇంక్రెడిబుల్ మ్యాన్, ఫ్యాంటాస్టిక్. ఇట్లా వింటుంటే ఇంకొంచెం మ్యూజిక్ పెట్టండి. సింగర్స్ పాడుతుంటారు. నేను పాడుతూ ఉంటాను బాబా, రాత్రి కొంచెం వేసుకున్న తర్వాత మనకేం దిగులని పాడతా. చిన్న మాకోసం బట్ ఆ టైంలో వస్తుంది అది. అంటే రతన్ గారు అంత బ్యూటిఫుల్ కాంపోజిషన్ చేశారు కాబట్టి అది మనకు వచ్చేస్తుంది అదంతే. ఓకే, స్టార్టింగ్ నుంచి అది ట్రైలర్ చూస్తున్నా, ఎవ్రీథింగ్ చూస్తుంటే ఆ ఎఫెక్ట్స్ అయినా ఆ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి మనం. బాబా వాట్ ఏ క్వాలిటీ, అది ఒక వింటేజ్ లుక్ ఉంది. ఐడియా చూసారా? అంటే అది డైరెక్టర్ గారు గొప్పతనం మాత్రం కాదు. మన మలయాళం మూవీస్ చూస్తుంటాను నేను, చాలా మూవీస్ మలయాళం దగ్గర చూసేది ఏంటంటే క్వాలిటీ, ఆ వింటేజ్ లుక్ అనేది బాగుంటుంది. ఇది దర్శకులు జానథన్ ఎడ్వర్డ్ వాంటెడ్ టు మేక్ ఇట్ నాట్ 2020 సినిమా కాదు ఇది, ఒక 20 years ముందు ఉన్న సినిమా. ఓకే, 20 years అంటే 1980s 90sలో ఉన్న సినిమా అని చెప్పి డ్రాఫ్ట్ చేశారు. దానికి తగ్గట్టు ఆర్ట్ డైరెక్షన్, మన రంగస్థలం సినిమా ఆర్ట్ డైరెక్టర్ దీనికి కూడా పనిచేశారు, రాధాకృష్ణ గారు. కానీ సినిమాటోగ్రఫీ అంటే ఒక తోపు ఉంటేనే ఇది సాధించగలుగుతా అని చెప్పి జానథన్ గారికి కనిపించి గాయం, గులాబీ ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలకి కెమెరామెన్గా పనిచేసిన ద గ్రేట్ రసూల్ గారు దీనికి పనిచేశారు. సో బికాస్ ఆఫ్ హిజ్ మ్యాజిక్, ఈ ట్రైలర్లో చూస్తే ఒక గ్లాస్ ఉంటుంది టేబుల్ మీద, జస్ట్ దట్ క్లోజ్ షాట్. ఓకే, కానీ క్లోజ్ షాట్లో కూడా కథ ఉంటుంది, దానికి లైటింగ్, దానికి ఒక షాడో, ఇట్స్ ఒక కెమెరా మూవ్మెంట్ ఉందంటే ఎందుకుంటే ఇట్లా లీనమై చూసి అలా ఉండిపోతాం. ఇట్స్ రసూల్ సార్ ఇస్ జస్ట్ అన్బిలీవబుల్. నాకు దగ్గరుండి నాకు హీ హాజ్ హెల్ప్ మీ సో మచ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు జానథన్ గారికి నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఫస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ 25 takes అయి ఉంటుంది బా. ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లా, నేను చేసేది ఆయనకు నచ్చట్లా. కాదు సార్ నాకు ఇంకా న్యాచురల్గా కావాలంటే, న్యాచురల్గానే చేస్తున్నా కదా సార్, 1 more సార్ అంటున్నా, 1 more అంటున్నా, నో సార్ ఐ వాంట్ సంథింగ్ ఎల్స్ అంటారు. అందరు కూల్గా ఉన్నారు. తర్వాత రసూల్ గారు నన్ను ఇట్లా పిలిచి రా అని చెప్పి నా భుజం మీద చేయబెట్టుకుని వాకింగ్ తీసుకెళ్ళారు. 20 steps 30 steps. ఆయన చెప్పే న్యాచురల్ నీకు తెలిసిన మెథడ్ అన్నారు. ఓ మెథడ్ కావాలి ఆయనకి, అయితే రెడీ సార్. అంటే ఒక నటుడు వెన్ హీ డస్ హిస్ వర్క్ యాజ్ అన్ యాక్టర్, ఐ ఫాలో ప్రాసెస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. అంటే ఈ క్యారెక్టర్ దీనికన్నా ముందేం జరిగింది, దాని తర్వాత ఏం ఓకే ఇదేంటి అదేంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ట్రాన్స్మిట్ చేయడం, లెఫ్ట్ హ్యాండ్ డామినేట్, రైట్ హ్యాండ్ డామినేట్, ఇవన్నీ కొన్ని ఉంటాయి ఫీచర్స్ మెథడ్ యాక్టింగ్లో. సో రెడీ సార్ అన్నాను, యాక్షన్ అని ఫ్యాంటాస్టిక్ సార్ నెక్స్ట్ అన్నాడు. ఆ ఒక్క తర్వాత ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ హిమ్, అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ కలే. సో రసూల్ గారు నా పర్ఫార్మెన్స్కి డైరెక్ట్గా హెల్ప్ చేసింది డైరెక్టర్ గారు అండ్ రసూల్ సార్. సో ఇట్స్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవ్రీ మూవీ దేర్ ఇస్ మూమెంట్ అండ్ మెమరీస్. సో ఈ మూవీ కూడా చాలా మెమరీస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మెమరీస్. సో విల్ టాక్ అబౌట్ హీరోయిన్ నుంచి మాట్లాడుతున్నాను. శివశక్తి. సో షీఈస్ బేసిక్లీ ఫ్రమ్ ఢిల్లీ అండ్ ముంబై. కానీ కొందరు అది ఆ లుక్లో కానీ ఆ ఫేస్లో ఒక అందం మాత్రంగా కళ ఉంటుంది అబ్బా అమ్మాయి ఫేస్లో. చిన్న పాపలాగా అంటే షీ కెన్ 9th class స్కూల్ అమ్మాయి అంటే నమ్మేస్తారు. అది ఒక 35-year-old మ్యారీడ్ పర్సన్ ఆర్ ఐఏఎస్ రెడీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేస్తుందో తెలియదు అబ్బా అమ్మాయి. అండ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి చెంపి ఆడేయడమే అస్సలు. ఎక్సలెంట్ యాక్ట్రెస్, ఎక్సలెంట్ అంటే ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. ఆమెతో పని చేయగానే అది పాపా టీకే పాప అంటుంది, బంగారు తల్లి. అంటే డెబ్యూ తెలుగు తనది, ఐ థింక్ సో. అంటే షీ హాజ్ యాక్టెడ్ ఫ్రమ్ ద టైమ్ షీ వాజ్ అ చైల్డ్.
ఓకే చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ ఉంది హిందీలో చాలా టీవీ సీరియల్స్ షో షీఈ్ యాక్చువల్లీ సెలబ్రిటీ అట్ ది యంగ్ ఏజ్. కదా చిన్న అంటే 10 ఆమె ఏజ్ 21 కూడా ఉండదు అనుకుంటా, బట్ ఆమె 10 years ఇప్పటికి షీఈస్ బీన్ యాక్టింగ్ ఫర్ 10-12 years. ఎక్స్పీరియన్స్ వచ్చేసి సో కరెక్ట్గా చెప్పాలి నాకన్నా సీనియర్ అమ్మాయి. ఇట్స్ జస్ట్ బ్రిలియంట్ మ్యాన్. అట్లాంటి అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి అంత స్కిల్ ఉండి అంత పర్ఫామ్ చేసే కెపాసిటీ ఉన్న తర్వాత కూడా వెరీ సింపుల్ పర్సన్. ఓకే విల్ డూ సమ్ ఫ్యామిలీ ఎథికల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకే ఓకే సో ఇప్పుడు ఎలా అంటే ఐల్ సే సమ్ ఎక్స్ప్రెషన్ తీయండి. ఎట్లా అంటే ఒక ఫాదర్ యాజ్ అ ఫాదర్ అంటే ఎలా ఉంటాడు, ఫాదర్ లాగా ఎక్స్ప్రెషన్. సపోజ్ నేనే వచ్చిన లేట్గా సినిమాకి పోయి లేట్గా వచ్చిన, మీరు 6కి రమ్మని చెప్పారు, నేను 9కి వచ్చేసాను. హౌ యూ రియాక్ట్? మీరా భోజనం పెట్టు కర్మ. అదే ఇప్పుడు డాటర్ వచ్చింది 6కి రమ్మన్నారు, కొంచెం ఏరా 6 o'clock రమ్మన్నా కదమ్మా, ఎంత టెన్షన్ పడుతున్నాను. ఫోన్ కూడా చేస్తే ఆన్సర్ చేయవేంటి? సరే తిన్నావా? భోజనం పెట్టి ఫస్ట్ చేతులు కాలు కడుక్కొని వెళ్ళమ్మా. ఓకే అదే మీరే కొడుకు అనుకోండి. 6కి అని చెప్పాను కదా, అది మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం అయితే నేను కొంచెం టైం చూసినావా? లేట్ అయింది. సూపర్ సూపర్ సీరియస్. అది యూ షుడ్ ఆస్క్ యాజ్ అమ్మాయి చేస్తుంటాడంటే అవును నాన్న లేట్ అయిపోయింది, ఐ లవ్ యూ నాన్న అంటది అమ్మాయి. మదర్ అదే అనుకో ఏంటి లేట్ అయిందంటే లేట్ అయింది నాన్నకు చెప్పాను నూర్మి అంటది అమ్మాయి. అదే కొడుకు వచ్చిండు, కొడుకు వచ్చిండు. ఏరా లేట్ వచ్చావు అంటే కాదమ్మా అది డాడీకి చెప్పాలి లేట్ తీసుకో, మీ ఆయన పెద్ద తోప అంటే పళ్ళు రోళ్ళ కొడతా ఏమండి అంటది. అనగానే మరి అంటాడు. అదే కూతురుంది అనుకో ఏమండి అమ్మ నాన్న ఇక్కడ రా నాన్న అమ్మాయి అంటుంది. ఏంటమ్మా ఇప్పుడు చెప్పు. నేను లోపల ఏం లేదు ఫ్రెండ్ ఏదో ప్రాబ్లం అంటే చిన్నపిల్ల కదా చూసుకోండి మంచి పిల్లలే వైఫ్ అమ్మ మీ గర్భమల్లే ఇవన్నీ అయింది అంటే సరే రైట్ అంటే అబ్బాయి తండ్రితో ఎలా చేస్తాడో అప్పుడు నేను వైఫ్తో. బ్యూటిఫుల్ థింగ్స్ కదా అబ్బాయిది. ఓకే ఇంతకుముందు టాక్ అబౌట్ సత్యదేవ్. నేను అదే అంటా కదబ్బా, మన చలనచిత్ర పరిశ్రమలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నేను సినిమాలు చేసిన ధనరాజ్ నాకు బాగా క్లోజ్. ప్రియదర్శన్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రైట్ నౌ ఈజ్ యాక్టింగ్ ఎస్ హీరో. మన ఇదేంది మల్లేశం సినిమా. దాని తర్వాత సుహాస్ అని చెప్పి అబ్బాయి ఉన్నాడు ఆర్టిస్ట్, ఇప్పుడు కలర్ ఫోటో అని సినిమాలో హీరోగా చేస్తున్నాడు. సత్యదేవ్ ఆసమ్ స్టార్ సత్యదేవ్, తనతో నేను సినిమా నటించాను 47 days. వీళ్ళందరూ నేను హెల్ప్ అడిగాను, ఏం లేదు కొంచెం సినిమా ప్రమోట్ చేయాలి మంది, ఓటీటీలో వస్తుంది అమరమఖిలం ప్రేమ అంటే డన్ సార్ డన్, ఏం కావాలి చెప్పండి. ఏం లేదు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఒక ఫేస్బుక్లో, ఒక ట్విట్టర్లో ఒక వీడియో బయట అంటే ఇమీడియట్లీ ఎవరు చేస్తారబ్బా అది. అదే కదా. సో ధనరాజ్ ఐ లవ్ యూ, ప్రియదర్శి ఐ లవ్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ ఐ లవ్ యూ. సత్యదేవ్, నీలకంఠ గారు డైరెక్టర్, నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నర్, క్రిటికలీ అక్లెయిమ్ డైరెక్టర్. ఆయన కానీ నిన్న కలిసి సార్ ఒక్కసారి బయట 100% ఏం కావాలో చెప్పి చేస్తాను. ఎవరు చేస్తారబ్బా అది? ఎగ్జాక్ట్లీ. They are the love that they have given me, the kindness that they have shown. ఇవాళ భూమికా చావ్లా గారితో కూడా మాట్లాడాను, మేడం కొంచెం మీ హెల్ప్ కావాలి మేడం ప్రమోషన్లో. 100% వాట్ ఈస్ ద బిగ్ డీల్, ఐ విల్ డూ ఇట్ సార్ షూర్లీ అన్నది. అంటే ఎంత పెద్ద స్థాయి భూమికా చావ్లా గారు అంటే తోపు హీరోయిన్, అవునా కదా? ఆవిడ గారు అలాగే అంటే ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు థ్యాంక్ దెమ్ అబ్బా, ఇంక్రెడిబుల్ కదా. మీరు యాక్చువల్లీ భూమిక గారితో వర్క్ చేశారు కదా? నేను ఒక ఇంగ్లీష్ ప్లే చేశాను ఆవిడ గారు. మూవ్ చేశారు కదా April Fool నేను డైరెక్షన్ చేసినప్పుడు షీ వాజ్ ద హీరోయిన్ విత్ జగపతి బాబు గారు. మీకు అప్పటి నుంచే ఉంది మీకు. కానీ అంటే అది వాళ్ళ గొప్పతనం అబ్బా, నాది కాదు. నా పిచ్చకి నేను ఏదో మేడం హౌ ఆర్ యూ, ఆల్ ది విషింగ్ హ్యాపీ బర్త్డే అని చేస్తుంటా, కానీ ఇంకా గుర్తుపెట్టుకొని ఇంకా అదే మర్యాద ఇచ్చి రైట్ మేడం ఇట్లా కొంచెం హెల్ప్ చేస్తారా మేడం టక్కని ఒప్పుకొని, అది వాళ్ళ గొప్పతనం అబ్బా. నీలకంఠ గారిది, ధనరాజ్, ప్రియదర్శి, సత్యదేవ్, సుహాస్. ఇప్పుడు నేను ఇవాళ గెటప్ సీను మహేష్, జబర్దస్త్లో ఉన్న మహేష్కి, తర్వాత బ్రోచేవారు సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ,
శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, వీళ్ళందరికీ ఫోన్ చేసి ప్లీజ్ ఓటీటీలో September 18th అమరమఖిలం ప్రేమ వస్తుంది, ఐ నీడ్ యువర్ హెల్ప్ ప్రమోట్ చేయండి అంటే వాళ్ళు అదే అంటున్నా, అది నా అదృష్టం కదబ్బా, వాళ్ళ గొప్పతనం అది, నాకు అదృష్టం కదా, మహద్భాగ్యం అది. ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్ దొరకడం, ఇట్లాంటి ఫెంటాస్టిక్ ఫ్యామిలీ మెంబర్స్ దొరకడం నాకు. చాలా నువ్వు ఉన్నావు మహేష్, ఇప్పుడు నువ్వు హీరోగా మీ సినిమాలు చేస్తున్నావు, మహేష్ ఒక్క ఇంటర్వ్యూలు కావాలి మహేష్, ఇట్లా అమరమఖిల ప్రమోషన్ టక్కన ఒప్పుకోలా. ఐ లవ్ యూ బ్రదర్ సీరియస్లీ. సో నాకు ఐ లవ్ యూ చలనచిత్ర పరిశ్రమ ఇచ్చిన గొప్ప ఫ్యామిలీ, నాకు ఐ ఫీల్ వెరీ ఇమోషనల్ అబౌట్ దిస్. ఎందుకంటే ఐఎమ్ 48, ఇప్పుడు లాస్ట్ ఇయర్ అది బ్రేక్ దొరికిందబ్బా, కానీ నా అదృష్టం ఇంతమంది యంగ్ ఆర్టిస్ట్స్, భూమికా చావ్లా గారు లాంటి గొప్ప వ్యక్తులు, నాగార్జున గారు వచ్చి ప్రమోట్ చేయడం, అల్లు అరవింద్ గారు ఒప్పుకోవడం ఈ సినిమా ఆహా ఓటీటీలో, అండ్ ఆహా టీమ్ ఎక్స్ట్రాడినరీ టీమ్ మ్యాన్, టక్ 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 అండ్ వాళ్ళది ఒక కార్పొరేట్ సెటప్. సో పద్ధతులు ఉంటాయి అన్నిటికీ, ఏదో జోష్లో రావాలి. సో వాళ్ళ కంట్రోల్, వాళ్ళ పేషెన్స్, నాలాంటి పిచ్చోడిని భరించే గొప్పతనం ఉంది అజిత్ గారికి. హీఈస్ ద CEO ఆఫ్ అండ్ హీస్ బీన్ సో కైండ్. నాలాంటి పిచ్చోడిని వాళ్ళు హ్యాండిల్ చేసి అందరూ నాకు సహకరించి, ఈ సినిమా ఏం లేదు, ప్రేక్షక మహాశైలు సినిమా చూడాలి, మంచి సినిమా తీసాను మాకు తెలుసు, చూసి వాళ్ళు 100% ఆనందిస్తారు, 100% ఆనందిస్తారని మాకు తెలుసు. ఇట్స్ అ లవ్లీ మూవీ మహేష్, ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. వచ్చేస్తుంది 18వ తారీఖు, ఇంకా 7 days. మోర్ దెన్ ఒక 1 week ఉంది, అంతే. 1 week is max 1 week. గట్టిగా ప్రమోట్ చేసి, ఎందుకంటే జనాలు తెలియాలి కదా బయట సినిమా, జనాలు ప్రమోషన్ చేసేది ఎందుకంటే మంచి సినిమా తీసాం, మీరు అందరు కలిసి చూడండి దయచేసి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఎంత ప్రమోషన్ ఇచ్చినా కూడా మూవీ మంచిగా చూడరు కూడా. సో ప్రమోషన్ చేసే వృత్తి మంది, ఎగ్జాక్ట్లీ అది పూచి మంది, ధర్మ ఇవ్వడం మన తర్వాత వాళ్ళ ప్రేక్షక మహాశైలు నచ్చితే మనసులో పెట్టుకుంటారు, లేకపోతే ఇంకో సినిమాని మనసులో పెట్టుకుంటారు. వీఆర్ ఫైటర్స్ ఆల్వేస్. ఈ సినిమా బాగా చేయకపోతే ఇంకో సినిమా గట్టిగా ప్రయత్నించి బాగా చేద్దాం అబ్బా. కానీ అమరమఖిలం ప్రేమ, ఆమ్ ఆద్మీ ప్రేమ, అందరికీ అర్థమయ్యే ప్రేమ హిందీ లాంగ్వేజ్ లేదు, ఇది తెలుగు నేనే మార్చుకున్నా దానికి, అందరికీ అర్థమయ్యే ప్రేమ ఇది. అండ్ దాంట్లో ట్యాగ్ లైన్ ఉందబ్బా, ఎంత బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ అంటే, ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండటం. ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. అబ్బా బాబా బాబా. ఇఫ్ యూ రియలీ లవ్ సమ్వన్, ప్రేమిస్తూనే ఉండాలి, ద్వేషం రాదు, కోపం వచ్చినా ప్రేమిస్తూనే ఉంటావు. మళ్ళీ చెప్పండి అది. ప్రేమించడం అంటే ప్రేమిస్తూ ఉండడం. ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. ఆల్వేస్ లవింగ్. అది శ్రీకాంత్ విశాజ్ రైటింగ్. అబ్బా బాబా. అమేజింగ్ రైటర్ శ్రీకాంత్ విశా. అండ్ ఇంకోటి మహద్భాగ్యం నాకు ఏంటంటే, అన్నపూర్ణమ్మ గారు 1000 సినిమాల కన్నా ఎక్కువ చేస్తుంటారు ఆవిడ గారితో. మా మదర్ క్యారెక్టర్, గాడ్ మదర్ కరెక్ట్, షీ యాక్టెడ్ యాజ్ మై మదర్ ఇన్ దిస్. సో ఇట్లా చూసి రెడీ టేక్ ఊదేస్తారా అమ్మా. ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. నరేష్ గారు ఉన్నారు ఈ సినిమాలో. వీ హ్యాడ్ టాక్ నరేష్ గారు అండ్ బిగ్ ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి, జంబల్ అక్కడ పంపించి యాక్టింగ్ పీక్స్. ఎందుకు ప్రతిరోజు పండుగలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ కథ సంబంధం లేకుండా సాయిధరం తేజ్ గారితో ఎయిర్పోర్ట్ దగ్గర చేస్తారు. అసలు ఆ టైమింగ్, ఆ కామెడీ సెన్స్ టైమింగ్, ఆ ఎమోషనల్ ట్రాన్స్ఫర్, ఆ టీవీ, ఆ సైలెన్స్, ఆ కంట్రోల్, అన్ని రకాలుగా ఆయన, అందుకే ఆ స్థాయి అబ్బా, అందుకే ఆ స్థాయి. అండ్ ఇంకొకటి శతమాన్ భవతిలా తను మొత్తం ఆయిల్ పెట్టుకొని అది చూడాలి, నరేష్ గారు హీరో చేసి అన్ని చేసి ఒక వెర్సటైల్ గా ప్రూవ్డ్ అయిపోయాడు. ప్రూవ్డ్ అంటే ప్రూవ్డ్ 20-50 సార్లు 100 సార్లు ప్రూవ్డ్, అంతే. ఆయన గారు హీస్ ప్లేయింగ్ ది హీరోస్ ఫాదర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ మ్యాన్, ఎక్స్ట్రాడినరీ. సో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ విత్ యాక్టర్ నరేష్? ఆయనతో జస్ట్ హాఫ్ డే చేసినప్ప నేను. ఓకే. అసలు నాకు ఎట్లా అంటే కొంచెం పెడితే అయిపోయింది కదా, మన ఇంకో సినిమాలో కంపల్సరీ అవకాశం దొరకాలని ప్రేయింగ్, హోపింగ్. వెరీ నైస్. సో September 18th వస్తుంది ఆహాల కదా. సో దాన్ని, ఆ మూవీ అసలు ఎందుకు చూడాలి? ప్రేమ గురించి, తండ్రి కూతుర్లు, తల్లి కొడుకు, అందరూ ఒక కుటుంబంలో ఉన్న అన్ని అనుబంధాలు, అన్ని రిలేషన్షిప్స్కి కామన్ అయినది ప్రేమ. ఇది ప్రేమ కథా చిత్రం కాదు, ఈ చిత్రం ప్రేమ గురించి ఫ్యామిలీ చూడాల్సిన, ఫ్యామిలీ అందరు చూసి ఆస్వాదించి, ఓహో ఇలా ఉంటుందా, ఇలా గొడవలు అయితే మనం ఇలా ఉండాలా. ఈ సినిమాలో గొప్పతనం ఏంటంటే, విజయ్ గారు చేసిన క్యారెక్టర్కి నేను చేసిన క్యారెక్టర్కి తేడా ఏంటంటే, నేను వయసు వచ్చిన మూర్ఖుడిని. ఓకే. అంటే ప్రేమలో మునిగిపోయి నా కూతురు మీద ఉన్న ప్రేమ, వయసు వచ్చిన మూర్ఖుడిని. తను యువకుడు కానీ జ్ఞానం ఉన్న యువకుడు.
కానీ దాంట్లో నలిగిపోయే ఒక బుజ్జి తల్లి, ఒక బంగారు తల్లి ఎలా నలిగిపోతుంది, శివశక్తి. అండ్ హౌ బ్యూటిఫుల్లీ షీ మేనేజెస్ టు హోల్డ్ ఆన్ టు హర్ స్ట్రెంగ్త్. అబ్బాయి ఎలా ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది, నాన్న ఎలా నేర్చుకుంటాడు, నాన్న కూడా తప్పు, ఎవరు తప్పు కాదు ఇందులో, అంత ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ మిక్స్చర్. అంటే ఇప్పుడు ఇందులో స్టేజ్ చూపిస్తారా, స్కూల్ స్టేజ్, టీన్ స్టేజ్, యంగ్ స్టేజ్? అన్నీ చూడాలబ్బా, అన్నీ చెప్పలేను కదా. ట్రైలర్ లాగా అనిపిస్తుంది స్కూల్ స్టేజ్. యూ షుడ్ సీ ఇట్, యూ షుడ్ సీ ఇట్. అంతే అంతే. లెటర్ ఇస్తే మన నేను ప్రిన్సిపల్ని ఇప్పుడు అడగడం అంటే మరీ పొద్దున్న 8:30 కంటే పాప కష్టమైపోతుందండి అంటే ప్రిన్సిపల్ కోపం వచ్చి పని చేయండి, పొద్దున్న 10 o'clock రండి, టీసీ ఇచ్చి పంపించేస్తాను. అదే కూతురు అంటే అంత గారాభం. నైస్ నైస్ నైస్. ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ అనమాట ఇది. ఇది ఫుల్ మీల్స్ కదబ్బా, ఇది బాహుబలి భోజనం. ఇది బాహుబలి భోజనం. ప్రేమ ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులకి జీవితంలో ఉన్న ప్రేమ, ఆ అనుబంధాలు, గొడవలు, మళ్ళీ అన్ని సర్దుకుపోవడం, అవన్నిటికీ ఇది ఒక బాహుబలి భోజనం. ఓకే, ఇప్పుడు ఈ మూవీది అమర మహిళ ప్రేమ కొంచెం పక్క పెట్టి లెట్ వి టాక్ అబౌట్ ఇప్పుడు నడిచే ఒక వైరల్ ట్రెండ్ ఒకటి. ఇప్పుడు కంగనా రనౌత్ అని గుర్తుకొచ్చేది, తను బోల్డ్గా ఉన్నట్టు స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడి ఒక మెచ్యూరిటీ, ఒక ఇండిపెండెంట్, తన కాలం మీద తను నిలబడ్డ ఒక అమ్మాయి. ఎవరి మాట నచ్చితే వింటది, రెస్పెక్టివ్ వే ఉంటుంది, నచ్చకపోతే బిహైండ్ టాక్స్ అని పక్కకు పెట్టేస్తుంది. అలాంటి అమ్మాయి అనమాట, బోల్డ్ అమ్మాయి. బోల్డ్ మతలబ్ ఈస్ ఇన్ గుడ్ వే. సో తన మాట్లాడాలంటే తనకు ముందు సుశాంత్ సింగ్ రాజ్పూట్ యాక్చువల్ తనకి సూసైడ్ నిజమా కాదా, దాని రియా ఎట్లా వచ్చింది, మహేష్ భట్ ఎట్లా వచ్చారు, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక మూవీ సడక్ అని రిలీజ్ అయిన మూవీ ఐడియా ఉందా? తెలియదబ్బా. ఆలియా భట్ రీసెంట్ ఒక సడక్ పాత సినిమా కదా, రీసెంట్ వచ్చింది సడక్ 2. ఆదిత్య ఉన్నాడు హీరో, ఆదిత్య హీరో, ఆలియా భట్ ఉంది, వాళ్ళు చేశారనమాట. అండ్ సంజయ్ దత్ ఉన్నారు. అది ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఇన్ కామెంట్స్ కానీ డిస్లైక్లు 13 million వచ్చినాయి. డిస్లైక్ 13 million. వావ్, ఓకే. లైక్ ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నావు? అంతా కొడితే ఒక 8 lakhs లైక్స్, 13 million డిస్లైక్స్. వావ్. ఇదంతా ప్రభావం అంతా సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఆపోజిట్ ఉన్నందుకు వైరల్ ఇట్లా ఒక. ఓకే, నేను ఒక విషయం చెప్తుండే. ఒక ఎక్స్ట్రాడినరీ యాక్టర్, కీర్తిశేషులు, ఇప్పుడు మన మధ్య లేరు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు. ఆయన చనిపోయారు, అదొక ఫ్యాక్ట్. అసలు ఏం జరిగింది అప్పుడు, ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు, నేను పేర్లు అలా తీయలేను. ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు, నాకు తెలియని విషయం. నేను ఐ రియలీ లవ్డ్ సుశాంత్ ఫర్ హిస్ ఫ్యాంటాస్టిక్ వర్క్. ఐ మిస్ హిమ్ అ లాట్. బట్ దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, నేను పెద్దగా ఫాలో కావట్లేదు బ్రదర్, నాకు తెలియని విషయం గురించి నేను టక్కన ఏదో మాట్లాడను. కంగనా రనౌత్ అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్. షీఈస్ అ టైగ్రెస్, వాట్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. టైగ్రెస్. సో ఆవిడ గారు ఏదో చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎవరికైనా మన భారతదేశంలో స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి, నాకు కూడా స్వేచ్ఛ ఉంది. కానీ ఆవిడ గారు తెలిసి మాట్లాడుతున్నారు, నాకు కొన్ని విషయాల్లో నాలెడ్జ్ లేదు. సడక్ 2కి ఇన్ని డిస్లైక్స్ వచ్చినా నాకు తెలియదు. సో తెలియని విషయం గురించి నేను మాట్లాడను. కొందరు నెపోటిజం అంటారు, నేనంటే కష్టపడే వాళ్ళకి ధోకా లేదబ్బా. కష్టపడే వాళ్ళకి ఎట్లా నేను చెప్తావు. ఇప్పుడు అమరమఖిల ప్రేమ ఉంది సినిమా, హీరో విజయ్ రామ్, శివశక్తి, శ్రీకాంత్ అయ్యంగార్, జానథన్ ఎడ్వర్డ్స్, రసూల్, రదన్, వీళ్ళందరూ ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఏ రిలీజన్కి చెందిన వాళ్ళు, ఏ కాస్ట్కి చెందిన వాళ్ళు. మా అందరికి అవకాశం ఇచ్చింది ఎవరు? సుకుమార్ గారు. అది ఎట్లా వర్కౌట్? ప్రసాద్ గారు, ఇప్పుడు అల్లు అరవింద్ గారు, శరత్ మరార్ గారు, వీళ్ళందరూ ఉన్నారంటే ఆల్ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ కాదు కదబ్బా. నాగార్జున గారు ప్రమోట్ చేస్తే మాకు వాళ్ళకి సంబంధం ఉండే, రిలేటివ్, బ్లడ్ రిలేటివ్. సో ఇప్పుడు నేను సంపాదించిన డబ్బులు నా కొడుకు కేకుండా నీకు ఇస్తానా? సో అది నెపోటిజమా? అలా మాట్లాడద్దు. సో నేను అనేది నెపోటిజం ఉందా లేదా ఆ స్థాయి జ్ఞానం ఉన్న వ్యక్తిని కాదు. నెపోటిజం పక్కబెట్టి ఫేవరెటిజం ఉంటుందబ్బా, అందరిలో ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. ఇట్ డజంట్ వర్క్ అవుట్ ఇఫ్ ద పర్సన్ ఇస్ నాట్ డిజర్వింగ్. నువ్వు నాకు చాలా ఇష్టం బ్రదర్, తమ్ముడు. నాకు మహేష్ అంటే చాలా ఇష్టం. ఒక క్యారెక్టర్ ఏదో ఉండి తెలిసిన మన వాళ్ళు మనం ప్రొలాంగ్ చేయాలని అది వర్కౌట్ కాదు, అంతే చెప్తాను నేను. అది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షక దేవుళ్ళు ఏది నిర్ణయిస్తారో, ఇట్లా ఏలు పెడితే వాడు తోపు లేకపోతే గాన్. రంగీలా సినిమాలు ఉంటుంది, ఏ అపన్ పబ్లిక్ హే హైవాద్ సమయ హమ్ నా బోలేగా నడుస్కా డబ్బా గుల్ అంటాడు. అట్లా
సో నాకు తెలియని విషయాలు ఇప్పుడు ఏదో సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, నార్కాటిక్స్ కంట్రోల్ బోర్డ్, పెద్ద పెద్ద అంత బొమ్మ ఉండాలి కదా నాకు తెలియడానికి. ఇంకోటి రీసెంట్గా లాస్ట్ డే అనుకుంటా బ్యాండ్రాలో ముంబైలో అందరి ఆఫీసెస్ ఉన్నాయి, కంగనా రనౌత్ ఆఫీస్ ఇల్లీగల్ కట్టారని చెప్పి తను తీసేశారు మొత్తానికి. ఓకే, మొత్తం అందులో కరణ్ జోహర్ హ్యాండ్ ఉందని చెప్పి అండ్ నేను పేర్లు తీయలేను మహేష్. ఐ కెన్ నాట్ టేక్, నాకు జ్ఞానం లేకుండా చలనచిత్ర పరిశ్రమకి ఎవరి పేరు నేను తీయను. నేను ట్విట్టర్లో మర్డర్ సినిమా కి సంబంధించి కూడా ఎవరైనా నన్ను అడిగిన మారుతి గారిని నేను అలా పలకొద్దండి, ఇంకొక కుటుంబ సభ్యులు ఆయన మన మధ్య లేరు. సో నేను ఈజీగా టక్కని ఎవరు పేరు తీయను. నాకు తెలిసి ఉండాలి, తెలిసి ఉంటేనే చెప్తాను. ఇంకోటి నెగిటివ్గా అయితే చెప్పాను, నెగిటివ్గా అయితే ఆ వ్యక్తికే చెప్తాను, నేను ఇట్లా పబ్లిక్గా మాట్లాడలేను. ఇట్ ఈస్ శ్రీకాంత్ అయ్యంగార్ విల్ నాట్ డూ దిస్ just to get some likes, just to make something controversial. I will not take out anybody's name easily. Yeah. తెలీదు, సో ఐ డోంట్ నో. సింపుల్, మీకు తెలిసిన కాడికి సుశాంత్ డెత్ సూసైడా లేకపోతే ఎవరైనా మర్డర్డా? ఐ డోంట్ నో. మీకు తెలిసిన కాడ అంటే నేను గెస్ వర్క్ నాలెడ్జ్ ఉంటుంది, నేను చేయను, గెస్ వర్క్ చేయరు, తెలిస్తేనే మాట్లాడతారు అంతే. సింపుల్. ఐ విల్ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్, పాలినామియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? పర్లేదు చెప్పబ్బా, తెలుసు. కమాన్ మహేష్, మహేష్ కమాన్, కెమెరా ముందు భయపడుతున్న యాంకర్ మహేష్ హీరో కాకపోతున్నా చెప్పబ్బా, పర్లేదు చెప్పు. మీరు కమాన్ కమాన్ టెల్ మీ, తెలియని విషయం ఎట్లా చెప్తావు? అవునా కదా. సిమిలర్లీ ఐ డోంట్ నో అంటున్నా. ఏదో ఇంకోటి నాకు మొహమాటం ఏంటబ్బా, అందరికి తెలుసు నాకు మొహమాటం లేదు. దీనికి 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 షార్ట్ సర్క్యూట్ టక్కన వచ్చేస్తుంది, తెలియని విషయం అబ్బా. ఓకే, సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, అవును, వాళ్ళే ఇంకా కంక్లూజన్కి రాలా, నాకు ఎటు తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఏదో సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేద్దామని చెప్పి అది సూసైడ్, నేను చేయలేను అది, ఐ కెనాట్. అని ఇంకొక వ్యక్తి పోయాడప్ప, మన కుటుంబ సభ్యులు, మా నాన్నగారు పోయారు. మా నాన్నగారి గురించి ఎవడో ముక్కుమని తెలియని మాట్లాడితే నువ్వు తట్టుకోగలుగుతావు, నేను హౌ కెన్ వి టాక్ అబౌట్ అది? లేరు మన మధ్య వాళ్ళు. అంటే థింగ్ ఈస్ ఓన్లీ సుశాంత్ సింగ్ రాజ్పూట్ మీద ఒక అడ్మైరేషన్ ఉంటుంది నాకు. నాకు బిర్యానీ అంటే ఇష్టం, నాకు మహేష్ అంటే ఇష్టం, కాబట్టి వాడిని తిట్టాలా? మనం తిట్టలేదు ఇప్పుడు మనం, తెలియదు. ఐ లవ్ సుశాంత్, మై బ్రదర్, యూనో. I miss him. He's a fantastic actor. He's a great star. He's not. I miss him, but just because I miss him, I will not say something that I don't know. Exactly. Yeah. ఈ లాక్డౌన్ లో what you did? Oh, busy. The busiest man I can say. అందరికంటే బిజీ ఉంది మీరే అనుకుంటా కదా. ఎందుకంటే నేను లాక్డౌన్ లో ఇప్పటి వరకు 6 సినిమాలు చేసిన. వావ్. Acted in 6 movies. So. Okay. And I'm continuing to act. రేపటి నుంచి ఇంకో సినిమా అనుకున్నాను, అక్టోబర్ ఇంకో సినిమా. I'm been busy. Thanks to so many directors and producers, especially my boss. ఆజీవ్ గారు, రామ్ గోపాల్ వర్మ, కరోనా వైరస్ అని సినిమా, డాషింగ్ మర్డర్ అని సినిమా. ఆయన కన్నా బిజీ ఎవడు లేడబ్బా, ఆయన కన్నా బిజీ ఎవడు. అసలు ఆయనకి లాక్డౌన్ అనేటువంటి సంబంధం లేని విషయం. దానికన్నా ముందు బిజీ ఉన్నారు, లాక్డౌన్ అప్పుడు బిజీ ఉన్నారు. దాని తర్వాత నేను ఆజీవ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక వర్డ్, చిన్న సెంటెన్స్ చెప్పాను. ఆజీవ్ గారు, ఐఎమ్ ద బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, పెద్ద ఫ్యాన్ మీకు, ఆల్ యూ లైక్ బాస్ అండ్ ఎవ్రీథింగ్, ఎంత ఇన్స్పిరేషన్ అంత ఇన్స్పిరేషన్, యు ఆర్ ద ట్రిమెండస్ ఆసమ్ అండ్ సెక్సీ గాయ్ ఎడతా అని చెప్పిన. తను నార్మల్ ఒక చిన్న బ్లషింగ్ చేసి స్మైల్ చేసి, మహేష్ ఇప్పటివరకు ఈ కాంప్లిమెంట్ ఇది కాంప్లిమెంట్ ఉంది కదా, ఫస్ట్ టైం వింటున్నాను నేను, ఐ హియర్ దిస్ కాంప్లిమెంట్ ఫస్ట్ టైం అంటున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. సింప్లీ బాస్, సెల్యూట్ బాస్, సెల్యూట్. ఐ లవ్ అజీవ్ గారు. రామ్ ఈజ్ హైలైట్. సో కరోనా చేశారు, రిలీజ్కి రెడీ అయిందా? కరోనా వైరస్ రిలీజ్కి రెడీ ఉంది, మర్డర్ కూడా రిలీజ్కి రెడీ ఉంది త్వరలో. అంటే సర్వం బాస్ డిసైడ్ చేస్తారు కదా ఎప్పుడు ఏదని చెప్పి. దేవుడు శాసించాలి, కింద నడవాలి. ఆ దేవుడి గురించి నాకు అర్థం కాని టాపిక్ కాబట్టి మా బాస్ శాసిస్తాడు. అంటే దేవుడు అంటే బాస్ అనమాట, అట్లా అది ఆయన గారు డిసైడ్ చేస్తారు. హీ నోస్ ఫార్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, కాబట్టి ఎప్పుడు చేస్తారు, ఘనంగా రిలీజ్ చేస్తారు, ఘన విజయం సాధిస్తుంది. అది అంతే. ప్రతి మూవీ ఒక్కొక్క సెన్సేషనల్ చేసుకుంటూ, వాట్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఒకటి ఆలోచించేది ఏంటంటే, ప్రతి వాళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఇండివిజువల్ మెంటాలిటీస్ ఉంటుంటాయి. అంటే దాన్ని ప్రమోట్ చేయడమైనా కూడా డిఫరెంట్ అబ్బా. నార్మల్గా మూవీ డైరెక్ట్ చేయడమే గొప్పగా, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఎట్లా రిలీజ్ చేస్తున్నాం, ఎట్లా కమాయిస్తున్నాం పైసలు, ఎవ్రీథింగ్. అందుకే బాస్.
నార్మల్గా. సో ఈ సెప్టెంబర్ 18th మూవీ రిలీజ్. అవును. ఈ మూవీ రిలీజ్ అయిపోతుంది, మంచి ఘన విజయం అన్నారు కదా, మంచి మూవీ అయిపోతే రిలీజ్ అవుతుంది, మంచిగా అందరికీ అప్రిషియేట్ వస్తాయి, రెస్పాన్స్ వస్తాయి. అండ్ మీ వాయిస్ సూపర్, సాంగ్స్ మ్యూజిక్ సూపర్, రసూల్ గారికి సినిమాటోగ్రఫీ సూపర్, రతన్ గారికి మ్యూజిక్ కిరాక్, మీది బెస్ట్ అండ్ విజయరామ్ గారు సూపర్, అండ్ సూపర్ డైరెక్షన్. ఫస్ట్ మూవీ లాగా లేదు, ఈసారి కుమేష్ సినిమాటోగ్రఫీ ఇక్కడ. అండ్ మీరు దీనికి రైటర్ అయినా శ్రీకాంత్ ట్రిమిలియస్ ఇంత చెప్పారు కదా, ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. వినండి, ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. సూపర్. సో ఇలా ఈ మూవీ అయిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. తర్వాత ఇంకా ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ ముందు 16 సినిమాలు, 3 వెబ్ సిరీస్లు షూటింగ్ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు 15-16 సినిమాలు ఉన్నాయి, 15-16 రిలీజ్కి ఉన్నాయి. బిజీ. అంటే ఒక లాక్డౌన్ స్టార్ అయిపోయారు మీరు. కరెక్ట్. ఆర్జీవి సార్ అందరు నాకు పేరు ఇచ్చారు, అది లాక్డౌన్ స్టార్ అని చెప్పి. సో శ్రీకాంత్ అయ్యంగార్ గోస్ టు లాక్డౌన్ స్టార్. ఆర్జీవి గారు ఇచ్చారు ట్యాగ్ లైన్. దీని మీద తమిళ మీద లాక్డౌన్ స్టార్ వేసేసేయండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, లాక్డౌన్ స్టార్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు. ఆర్జీవి గారు ఇచ్చారు అట్లా ట్యాగ్ లైన్. అంటే ఆయన గారు చెప్పారు, లాక్డౌన్ ఇంత బిజీగా ఉన్నావు, లాక్డౌన్ స్టార్ అయిపోయినావా అని అన్నారు. వర్క్ ఇస్తే చాలా బాగా, మనకు పని దొరికితే చాలు. ఇంతమంది ప్రేమ అభిమానం అందరి చనువు. ఫ్యూచర్లో ఏమైనా ఇంకా యాక్టింగ్ తర్వాత డైరెక్షన్ చేయాలని తెలియదబ్బా, చూద్దాం. ప్లాన్స్ అయితే ఉన్నాయి. యువర్ ఫస్ట్ యువర్ డైరెక్టర్. అన్ని ప్లాన్లు ఉన్నాయి డార్లింగ్. టైం చూసి ఇప్పుడు నేను వృత్తి ధర్మంగా ఐఎమ్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ కదా. వాళ్ళకి నేను అన్యాయం చేయకుండా వాళ్ళకి నచ్చినట్టు నేను పోయి పర్ఫామ్ చేయాలి. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో అగైన్. కత్తి తీసి రెడీ, రేపటి నుంచి టేక్ ఫైట్. ఆల్వేస్ అందరికీ, అందరి దర్శకులకి, నిర్మాతలకి టైం టు టైం వెళ్ళి అందరితో ఆగుండి మంచి యాటిట్యూడ్తో, డిసిప్లిన్తో అన్నీ వాళ్ళకి నచ్చినట్టు నేను పర్ఫామ్ చేయగలగాలి. దట్ ఈస్ మై ఎఫర్ట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రేక్షకులారా నమస్కారం. నేను శ్రీకాంత్ అయ్యంగార్. సెప్టెంబర్ 18వ తారీఖు అంటే సెప్టెంబర్ 18th ఈ నెల అమరం అఖిలం ప్రేమ అని సినిమా వస్తుంది. కంపల్సరీ సినిమా చూడండి, మంచి సినిమా. ప్రేమ గురించి అంత మంచి సినిమా మీరు చూసి ఉండరు. ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం. ప్రేమించడం అంటే ప్రేమిస్తూనే ఉండడం ఒక మంచి డైలాగ్ నేర్చుకుని స్టేటస్ కూడా పెట్టేస్తా, వాట్సాప్ స్టేటస్. సో గైస్, ఇవాళ మీకు తెలిసిన శ్రీకాంత్ అయ్యంగార్ ఇస్ అ డార్లింగ్ బ్రదర్ అనమాట. శ్రీకాంత్ అయ్యంగార్ ఇండియన్ వెస్టైల్ ఫిల్మ్ యాక్టర్. సో ఇక్కడ ఆయనతో ముచ్చట్లు పెట్టినాం, మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అండ్ యాక్టింగ్ అంటే ఏంటి, డెడికేషన్ అంటే ఏంటి, హానెస్టీ అంటే ఏంటి, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వచ్చే న్యూ కమర్స్ వాళ్ళతో ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ విత్ గ్రాటిట్యూడ్ వేగా ఉండాలని మంచి మంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం కదా. సో ఇవాళ మంచి మంచి ఇంటర్వ్యూ అయితే సూపర్ అయిపోయింది అలా. సో 18th సెప్టెంబర్ ఇంకో అమరం అఖిలం ప్రేమ మూవీ చూడండి. అబ్బాబ్బా నాకైతే నచ్చేసింది, ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. పక్కా కలిసి పెద్ద కామెంట్ పెట్టేస్తా ట్విట్ ఇట్లా. సో గైస్, లవ్ యూ, టేక్ కేర్, గో అండ్ వాచ్ సెప్టెంబర్ 18th అమరం అఖిలం ప్రేమ. Thank you, brother. Thank you, brother. Thank you. Love you, man. Love you. Love you too. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.